స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. నా పేరు గొర్రెల కుమారస్వామి. మాది గొర్రెలవనపాలెం గ్రామ విలేజ్, సబ్బవరం పంచాయతీ, సబ్బవరం మండలం, అనకాపల్లి డిస్ట్రిక్ట్ అండి. మాకు సబ్బవరం రెవెన్యూ పరిధిలో 276 సర్వే నెంబర్లో మాకు 64 సెంట్లు 1864లో మాకు దక్కలు పడ్డదండి. ఆ ఆస్తిలో మేము షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకొని ఉన్నాము. మమ్మల్ని ఆనుకొని దక్షిణ వైపు ప్రభుత్వం వారు గడ్డవాగు 9 ఎకరాల 32 సెంట్లు ఉందండి. అది సెంటు ఒక్కంటికి 10 లక్షల లెక్కేస్తే 100 కోట్లు ప్రాఫిట్ అండి. అది అనివిరెడ్డి అదీపరాజు గారు, గొర్రెల అచ్చెన్నాయుడు గారు, గొర్రెల ఉమామహేశ్వరరావు వీళ్ళు ముగ్గురు ఏకమయ్యి ఆ సైట్ని అమ్ముకోవడం కోసం గడ్డపోయే వాగుని అడ్డంగా దక్షిణ వైపు వెళ్తున్న గడ్డను క్లోజ్ చేసి వాళ్ళ జిరాయితీ ఉందని, మా జిరాయితీ ప్రకారంగా ఆర్ఎంబి ఒడ్డున మా షాపుల మంది వెళ్ళి కక్ష సాధింపుకి ప్రభుత్వం వారు గొర్రెలవనపాలెంలో ఇచ్చిన గడప గడప నిధిని అక్కడ మానేసి సబ్బవరం ఏరియాలో చోడవరం వెళ్ళే రోడ్డు దక్షిణ వైపుకి మళ్లింపడానికి ఆయన సొంతగా ఈ గడ్డవాగుని ఆక్రమించేసిన వ్యక్తి అందులో నీరు నా షాపుల నుంచి పోవడం కోసం చాలా ప్రయత్నాలు 5 సంవత్సరాలు పెట్టి చేస్తుండండి. దానికి నేను హైకోర్టుని ఆచరించాను. హైకోర్టు స్టే కూడా నాకు ఇచ్చిన తర్వాత పలుమార్లు రెవెన్యూ వాళ్ళు, ఎండి వారు, పంచాయతీ వారు అందరూ వచ్చారు, చెక్ చేశారు. ఎటువంటి తీర్మానం కూడా పంచాయతీ వారు ఇవ్వలేదు, పాలకవర్గం వాళ్ళు ఇవ్వలేదు. అయినా కక్ష సాధింపుకి ఎమ్మెల్యే గారు ఫుల్ టార్చర్ చేసి కాకనే కాదు ఎలాగో నాకు దాన్ని తవ్వండి అనేసి, అది ప్రెస్టేజ్ క్వశ్చను, అది నాకు ఇప్పుడు ఇంపార్టెంట్ అనేసి దీని మీద పొట్టు పెట్టారండి. మాకు అలాగనేసి మాకు నోటీస్ ఇచ్చి చేసుకోమన్నామండి. ఏ నోటీసు లేకుండా స్వార్థంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి కక్ష సాధింపుకి నన్ను భయభ్రాంతులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారండి. దీనివల్ల పబ్లిక్ అందరం కూడా గతంలో ఎంఆర్ గారికి రిఫర్ చేశాము. అలాగే మన కలెక్టర్ ఆఫీస్ స్పందనలో కూడా పెట్టి ఉన్నానండి. ఎంత పెట్టినా నేను ఎమ్మెల్యేని, నా మాట వింటారా అనేసే ఇబ్బంది బాగా మమ్మల్ని భయపెట్టి, ఇలాగ లేకపోతే అది చేసేస్తాం, ఇది చేసేస్తాం, లేదంటే మీటర్లు తీసేస్తాం, లేదంటే కన్వర్షన్ క్యాన్సిల్ చేస్తాం, లేదంటే కరెంట్ మీటర్లు ఓపెన్ చేసేస్తాం, ఇవన్నీ విధాలుగా నన్ను ఇబ్బంది పెడుతుంటారు. నేను దేనికి బెండ్ అవ్వలేదండి. ఎందుకంటే గతంలో నేను వైసీపీకే పనిచేసిన తర్వాత కూడా వార్డు నెంబర్గా నేను పోటీ చేశాను. 35 ఓట్ల తేడాతో నేను ఓడిపోగా అవతల వ్యక్తి 20 ఓట్లతో గెలిచాడు. గెలిచిన వ్యక్తికి ఈ బేరాలు పెట్టుకొని నీకు 75%, నాకు 25% అనే విధంగా వాళ్ళు పంచుకొని దీన్ని అమ్మకం కోసం అందులో ఉన్న నీరు నా ముందెళ్ళి డ్రైనేజ్ నా షాపుల ముందెళ్ళి పెట్టుకోవడానికి ఇంత ఇబ్బందులు పెట్టి నన్ను దగ్గర 200-300 దాకా ఇల్లులు ఉన్నాయండి. వాళ్ళు వాడే మురుగునీరు అంతా కూడా ఈ షాపులకు అవతల పక్క నుంచి పారుతుందండి. అక్కడ సచివాలయాన్ని కట్టి, అచ్చెన్నాయుడు స్వామి షాపింగ్ కాంప్లెక్స్ కట్టి సచివాలయాన్ని ఏర్పాటు చేసి, ఆ పక్కనే వైన్ షాప్ను కూడా ఏర్పాటు చేసి, అక్కడ ఆర్ఎన్బి మొదల మీద చికెన్ సెంటర్ కట్టినా కూడా ఈ రెవెన్యూలు కానీ, ఆర్ఎన్బి కానీ, పంచాయతీ డిపార్ట్మెంట్ కానీ ఏ రోజు కూడా అటుపక్క పోయింది లేదు. ఆ విధంగా తయారైందండి. మొత్తం సబ్బవరం మండలం అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఎమ్మెల్యే గారు ఏం చెప్తే అదే చేస్తున్నాయి. చేయండి, కానీ 2 పక్కల న్యాయం చూసి చేయాలని మేము కోరుకుంటున్నామండి. ముందుగా సచివాలయం పక్కన ఉన్న వైన్ షాప్ని తీయించాలండి. అక్కడ ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా ప్రజల సమస్యలు చెప్పుకుందామని చెప్పి సచివాలయానికి వస్తారు. ఆ వైన్ షాప్ వల్ల చాలా రకాలుగా న్యూసెన్స్ చెందుతున్నారండి. సచివాలయం సిబ్బందే వైన్ షాపులు ఇబ్బంది పడుతున్నారండి. వాళ్ళు ఈ అచ్చెన్నాయుడికి, ఎమ్మెల్యే గారికి భయపడి బయట చెప్పడం జరగట్లేదండి. అదేవిధంగా ఒక చికెన్ కొట్టుని ఏర్పాటు చేసి, ఆర్ఎన్బి మొదలు దగ్గర చికెన్ కొట్టుని ఏర్పాటు చేసి ఆ డ్రైనేజ్ వాటిని వెళ్ళకుండా అడ్డారండి. అవన్నీ వదిలేసి ఇక్కడ దేనికి పనికిరాని దగ్గర 5 లక్షలు కేటాయించారండి. ప్రజల యొక్క ధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు. మేము కంపల్సరీగా హైకోర్టుకి వెళ్తాం, ప్రజా ప్రయోజన పిటిషన్ వేస్తాము. ఎందుకంటే ప్రజల పన్నుల ద్వారా వచ్చిన డబ్బుల్ని ఈ విధంగా వీళ్ళు స్వార్థానికి కక్షాధించడానికి వాడుతున్నారు. కాబట్టి మేము కంపల్సరీ కోర్టుకి వెళ్ళి దీన్ని సబ్మిట్ చేస్తామండి. ఈ కుమారస్వామికి పార్టీలు అతీతంగా గ్రామ ప్రజలందరూ సపోర్ట్ చేస్తున్నాం. మేము ఈయనకి
ఈయన వైసీపీ పార్టీ సానుభూతి పడ్డండి, మొన్న ఆ పార్టీ కష్టపడ్డాడు. అయినా కూడా మేము ఈరోజు ఈ పార్టీలకు అతీతంగా మంచి జరగాలి, ప్రజల డబ్బు ప్రజలకే చెందాలి, ప్రజలు పడేటట్టుగా ఆ వర్కులు జరగాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఈ స్వామికి మేము సపోర్ట్ చేయడం జరుగుతుందండి. కుమారస్వామి పక్కాగా అదీప్ రాజు గారి మనిషి అండి, ఆయన అంటే అభిమానం. కానీ ఈ రోజు ఒక కుటుంబానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి పార్టీలు అతీతంగా మేము అందరం వచ్చి ఈయన సపోర్ట్ చేయడం జరుగుతుందండి. మేము ఒక ఎంపీటీసీ తెలుగుదేశం సభ్యునేనండి, కానీ ఆ 20 లక్షల నిధుల్ని ఏదైనా అభివృద్ధి లేని ప్రాంతాల్లో పెడితే ప్రజలు హర్షిస్తారు. ఆయనకే పేరు, వైసీపీ పార్టీకే పేరండి. కానీ అలాంటిది ఓన్లీ ఆయన నమ్ముకున్న మనిషినే ఈ విధంగా ఇబ్బందులు పెడుతుంటే మా మనసు కరిగి మేము బాధపడి ఈ రోజు ఈయనకి ఇంతమంది వచ్చి ఈయనకి సపోర్ట్ చేయడం జరుగుతుందండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.